నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రజల కోసం పనిచేసే నాయకుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సమస్యల పరిష్కారం కోసం పరితపించే నేతలను నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే చూడగలం. ఆ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాదు, ఇల్లిల్లు తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకుని మరి వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. ప్రజలకు ఇంట్లో మనిషిగా ఉంటూ కుమ్ములాటలకు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని అందరి బాగోగులను చూసుకుంటూ ప్రజాసేవలో తరిస్తున్న ఆ నాయకుడు ఎవరు? అసలు ఎందుకు ఆయనకు ప్రజల్లో ఇంతటి ఆదరణ? వాట్స్ ది స్టోరీ? ఆయన ఓ ప్రజాప్రతినిధి, ప్రజల మనిషి అని చెప్పుకోవడమే కాదు, నిజంగా ఆయన ప్రజల మనిషి. ఎక్కడైతే ప్రజలు కష్టాల్లో ఉంటారో అక్కడాయన ప్రత్యక్షమవుతారు. సమస్య అని తెలిస్తే చాలు, పరిష్కారం అయినట్టే. నియోజకవర్గంలో ఆపద ఉందని ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారా ఆపన్నహస్తం అందిస్తారు. చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా, ఉన్నవారైనా పేదవారైనా అందరూ ఆత్మబంధువులే. ఆయనెవరో కాదు, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సొంగ రోషన్ కుమార్. చింతలపూడికి చెందిన ఒక మహిళ తన భర్త ఆరోగ్యం బాగా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు. దానికి చాలా అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎవరో చెప్పారు, సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయండి అని. తెలుసుకుందామని రాష్ట్ర సచివాలయానికి అమరావతి వెళ్లారామె. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది, సీఎం రిలీఫ్ ఫండ్కి నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చెయ్యాలని. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి చింతలపూడి ఎమ్మెల్యే ఆఫీసులో అడుగుపెట్టారు. అక్కడికి వచ్చిన వెంటనే కార్యాలయ సిబ్బందిని సార్ని కలవాలని అడిగారు. సిబ్బంది కూర్చోమన్నారు. ఈలోపు ఎమ్మెల్యే రోషన్ కుమార్ బయటకొచ్చారు. ఆ అమ్మాయిని చూసి, ఏంటమ్మా మీ పని అని అడిగారు. వెంటనే నా భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే అప్పు చేసి చికిత్స చేయించామని, ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఉందని తెలిసి సచివాలయానికి వెళితే మీ దగ్గరికి వెళ్లమన్నారని చెప్పారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెంటనే స్పందించి తన సిబ్బందితో ఆవిడ దరఖాస్తు వెంటనే సిద్ధం చేసి సీఎం ఆఫీస్కు పంపడం జరిగింది. అందుకు ఆవిడ చాలా సంతోషించి, మీలాంటి మంచి మనసున్నవారు మాకు ఎమ్మెల్యే కావటం చాలా సంతోషమని తన ఆనందం వ్యక్తపరిచారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక చింతలపూడి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోషన్ కుమార్ తనదైన శైలిలో ప్రజలకు, అలాగే ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఏ సమయంలో అయినా వెంటనే స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరి అభిమానం పొందుతున్నారు. గతంలో చింతలపూడి ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందినా స్థానిక నేతల్లో ఐకమత్యం లేకపోవటం, అలాగే ఎంపీతో గొడవ పడడం జరుగుతుండేవి. కానీ రోషన్ కుమార్ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో అన్ని మండల పార్టీ నాయకులతో సఖ్యతగా ఉంటూ ఎవరికి ఏ అవసరమైనా స్పందిస్తూ వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిగతంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా ఉన్న అనుభవంతో ఈ 9 నెలల కాలంలో నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టి సొంత మిత్రుల ద్వారా నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రోషన్ కుమార్ ఏపీలో గెలిచిన ఎమ్మెల్యేలకే ఆదర్శంగా నిలుస్తూ ప్రజల్లో సామాజిక స్పృహ కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ పథకాల్లో సహాయ సహకారాలు అందిస్తూ నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎవ్వరికి ఏ అవసరమైనా వెంటనే స్పందిస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయంలో తన వంతు పాత్ర పోషించారు రోషన్ కుమార్. యువత ఎక్కువ మంది ఓటు వేసేటప్పుడు 4 మండలాల కార్యకర్తలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఎక్కువ మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించారు. గత 9 నెలల్లో చింతలపూడి నియోజకవర్గంలో ప్రజల్ని కలుపుకుంటూ కార్యకర్తల్ని ఏకం చేస్తూ ఎక్కడా ఏ సమస్య రాకుండా, కార్యకర్తల్లో అభిప్రాయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఇంతలా ప్రజాసేవ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కొంతమంది రోషన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని
ఈయనపైన లేనిపోని అపవాదులు, అనుమానాలు రేకెత్తిస్తూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలంతా రోషన్ కుమార్ అంటే ఎక్కడా లేని ఆదరాభిమానాలు చూపించటం గమనించదగ్గ విషయం. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా, కార్యకర్తలను అసంతృప్తికి గురికాకుండా అందరినీ కలుపుకుపోవడంలో రాష్ట్రంలోనే ముందున్నారు రోషన్ కుమార్. పార్టీ అధినేత మనసును గెలుచుకున్నారు. నేటి రాజకీయాల్లో రోషన్ కుమార్ లాంటి నాయకులను చాలా అరుదుగా మాత్రమే చూడగలం. ఎందుకంటే సామాజిక సేవే లక్ష్యంగా, ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. రోషన్ కుమార్ చాలా కాలంగా ప్రజాసేవలో తరిస్తున్నారు. ఎన్ఆర్ఐగా ఉన్నప్పటినుంచే కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. నియోజకవర్గంలో సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఏ పదవి లేనప్పుడే ప్రజల కష్టనష్టాల్లో తోడున్నారు. నిజానికి రాజకీయాల్లో ఏదో ఆశించి పదవుల కోసం పాకులాడేవారు చాలామందే ఉంటారు. కానీ రోషన్ కుమార్ మాత్రం తనకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని, ప్రజా సంక్షేమే లక్ష్యం అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శం. కానీ ఎమ్మెల్యే కాకముందే కోట్లాది రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వెచ్చించారంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఫీజులు కట్టలేని వారికి, ఆరోగ్యం బాగాలేని వారికి, అదేవిధంగా ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు రోషన్ కుమార్ సాయం చేశారు, చేస్తూనే వస్తున్నారు. కానీ ఆయన ఏ రోజూ పబ్లిసిటీ చేసుకోలేదు. నియోజకవర్గంలో ప్రతి గ్రామం రోషన్ కుమార్ సేవలో తరించిందంటే అతిశయోక్తి కాదు. గతంలో ఎప్పుడు లేని విధంగా, ఏ నాయకుడూ చెయ్యలేని విధంగా చింతలపూడి అభివృద్ధికి నడుం బిగించారు సొంగ రోషన్ కుమార్. దీంతో రోషన్ కుమార్ లాంటి నాయకుడిని తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు తామెంతో సంతోషిస్తున్నామంటూ చింతలపూడి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మునుముందు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాలు ఏ స్థాయికి తీసుకువెళతారో అనేది.